నమస్కారం. నేను చందు. సమస్యలు ఎదురైతే ప్రతి మనిషికి పుట్టింది మొదలు జీవన పర్యంతం ఏదో రూపంలో సమస్యలు ఎదురవుతుంటాయి. ఆశించినవన్నీ జరగవు. అన్ని వేళలా పరిస్థితులు కూడా మనిషికి అనుకూలంగా ఉండవు. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. ఈ సమస్యలు, కష్టాలు మనిషి జీవితంలో సర్వసాధారణం. అవి వచ్చినప్పుడు నిరాశతో కుంగిపోకుండా తన ప్రయత్నాలు తాను కొనసాగించాలి. శిశిరంలో ఆకులు రాలిన చెట్లు వసంతంలో చిగురించినట్లుగా మనిషి జీవితంలోనూ సంతోషకరమైన రోజులు తప్పక వస్తాయి. అందుకే సమస్యలు, కష్టాలు ఎదురైనా వెనుకంజ వేయకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ధర్మరాజు ఒక సందర్భంలో భీష్ముని ప్రతి మనిషి జీవితంలో సమస్యలు రాకుండా ఉండవు. అప్పుడు మనిషి ఎలా ప్రవర్తించాలి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు, కుమారా, సమస్యలు చుట్టుముట్టిన, కష్టాలు ముంచుకొచ్చినా ధైర్యం వీడకుండా ఉండడమే మనిషి ప్రథమ కర్తవ్యం. సమస్యలను స్థిరచిత్తంతో, మనోధైర్యంతో ఎదుర్కోవాలి. అప్పుడే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని బదిలిస్తాడు. నిజానికి సమస్యలకు అసలు కారణం వాటి పట్ల సరైన అవగాహన లేకపోవడమే. ప్రతి సమస్యను పరిష్కరించడానికి 3 దారులుంటాయి: ఆమోదించడం, మార్చుకోవడం, వదిలివేయడం. సమస్యను యథాతథంగా ఆమోదించలేకపోతే మార్చుకోవాలి, మార్చుకోలేకపోతే వదిలివేయాలి. బలహీన మనస్కులు చిన్న సమస్యలకు కూడా కలత చెంది చింతాసాగరంలో మునిగిపోతారు. దృఢ సంకల్పం గల వ్యక్తులు మాత్రం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సముచితంగా వ్యవహరిస్తారు. లక్ష్య సాధనలో ఎన్నో కఠిన సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకొని తమ ప్రయత్నాలు కొనసాగిస్తారు. చివరికి లక్ష్య శిఖరాలను అందుకుంటారు. జీవితం ఒడిదుడుకులతో కూడిన గంభీర సాగరం. ఇందులో ఆటుపోట్లు ఉంటాయి, సంతోష మాధుర్య స్పర్శలు కూడా ఉంటాయి. అందుకే సమస్యలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా పరిస్థితులను అర్థం చేసుకునే అవగాహన ప్రతి మనిషికి అవసరం. అవగాహన ఉన్నప్పుడు సమస్యలతోనూ, కష్టాలతోనూ కూడా కలిసి నిశ్చలంగా ప్రయాణం చేయగలుగుతాం. అప్పుడు పరిష్కారం దిశగా ఆలోచిస్తే సమస్యలు దూది పింజాల్లా తేలిపోతాయి. ఎగిరే పక్షులు ఎదురుగాలి వీస్తుందని వెనక్కి తిరిగిపోవు, తెగించి ముందుకు దూసుకుపోతాయి. ఉప్పొంగుతూ ఉరిగే నదులు కొండలు అడ్డొస్తున్నాయని బెదిరిపోవు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని చీల్చుకొని ముందుకు సాగుతాయి. కొమ్మలను నరికేస్తున్న, లోతుగా పాతుకొని ఉన్న వృక్షమూలాలు తమ ఉనికిని కోల్పోవు. సరికొత్త చిగుళ్లతో నిత్యనూతనంగా ఉంటాయి. ఇలా నిత్యం మౌన సందేశాలు అందిస్తున్న ప్రకృతిని గమనిస్తే మనిషికి ఏదీ సమస్యగా అనిపించదు. శీతోష్ణాలు ప్రకృతిలో ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలోనూ సుఖదుఖాలు వస్తూ పోతుంటాయని చెప్తాడు శ్రీకృష్ణుడు. అందుకే మనం పరిస్థితుల్ని అంగీకరించాలి, సాహసంతో సమస్యలను ఎదుర్కోవాలి, అవగాహనతో వ్యవహరించి ముందుకు సాగాలి, మనకు ముందడుగు వేయాలి అని విశ్వనాథ రావు గారు రాసిన ఆర్టికల్ ఇది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. సమస్యలు ఎదురైతే మనము 3 ఆలోచనలతోటి ముందుకు పోవాలి. ఏమేమిటి అంటే అవి ఆమోదించడం, మార్చుకోవడం, వదిలివేయడం. మరి దానికి సంబంధించిన 3 దారులు మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే అది ప్రాబ్లం ఉండకుండా పోతుంది. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.